గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే ఈ కృష్ణాష్టమి రోజు కానీ, లేదా పర్వదినాల రోజు కానీ, లేదా గీతా జయంతి రోజు కానీ, లేదా ఎప్పుడైనా సరే కృష్ణుడికి ఏ రోజైతే మీరు పూజ చేసుకోవాలనుకుంటారో ఆ రోజున కృష్ణుడికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించిన పూజా విధానం అంతా కూడా మీకు ఇప్పుడు చక్కగా ఈ వీడియోగా తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి చక్కగా దంపతులు ఆ పూజ చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఆ దంపతులు ఏ రకంగా పూజ చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కృష్ణాష్టమి రోజు కానీ, లేదా గీతా సత్సంగం రోజు కానీ, లేకపోతే కనుక ఏ రోజైనా సరే కృష్ణుడికి ఏ రోజు మీరు పూజ చేసుకోవాలనుకున్నా కూడా ఈ రకంగా మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి కృష్ణుడికి పూజ చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకుని పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, దానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని ముందుగా నేను చెబుతాను. అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం శ్రద్ధగా ఈ యొక్క పూజ చేసుకోవచ్చు. ముందుగా ఇలాంటి కృష్ణుడి యొక్క చిత్రపటాన్ని సిద్ధం చేసుకోండి. కాస్త దీనికి ఏదైనా పూలమాల ఉంటే పూలమాల వేయండి. అలాగే కృష్ణుడి విగ్రహం ఉందనుకోండి, ఇలాంటి విగ్రహం అది కూడా ఎదర పెట్టుకోండి. ఒకవేళ విగ్రహం పెద్దది లేకపోయినా చిన్నదైనా పెట్టుకోవచ్చు. విగ్రహమే లేదనుకోండి, ఇలాంటి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే దీపారాధన కుంది. ఈ దీపారాధన కుందులో ఆవు నెయ్యి కానీ, లేదా ఏదైనా నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయవచ్చు. ఇలాగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు ఎంగిలి చేస్తాం. ఇవి మళ్ళీ ఆచమనం చేస్తాం కదా, అంతే దేవుడికి నైవేద్యం పెట్టడానికి వాటికి పనిచేయదు. అందుకని ఈ చెంబు మనం పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత ఈ చెంబుతోటే మనం పూజకి దానికి వాడతాం అన్నమాట. అందుచేత 2 చెంబులతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే పసుపు అక్షతలు ఇలా ఆవు నెయ్యితో కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు పాలు ఇలా సిద్ధం చేసుకోండి. పంచామృతాలు ఉంటే ఇంకా మంచిది. ఇలాగ సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు కాసిన్ని తమలపాకులు పెట్టుకోండి. కాసిన విడిగా తమలపాకులు కూడా పెట్టుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదా, ఇలాంటి బిళ్ళలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే గంట సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి. అగరవత్తులు 4 పెట్టుకోండి. 4 అగరవత్తులను, 1 కైవత్తి. కైవత్తి ఏంటంటే ఏమి లేదు, 1 అగరవత్తికి ఈ రకంగా పత్తి చుట్టి నూనెలో కానీ నేతిలో కానీ తడిపి ఇలా పెట్టుకోండి. ఎందుకంటే ముందుగా మనం అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదని చేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తామన్నమాట. అంచేత ఇలాంటి కైవత్తిని 1 అగరవత్తి పుల్లకి పత్తి చుట్టుకుని తయారు చేసుకోండి. ఇలాంటి కైవత్తిని ఆ తర్వాత ఈ రకంగా పళ్ళు ఏవైనా ఉంటే కనుక నైవేద్యానికి సిద్ధం చేసుకోండి. ఎన్ని రకాల పళ్ళు అయినా పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యంగా కృష్ణుడికి వెన్నపూస అంటే చాలా ఇష్టం కదా, అంచేత వెన్నపూసని సిద్ధం చేసుకోండి ఉంటే. అలాగే కాస్త పరవాన్నం పాయసం ఇలా తయారు చేసుకోండి. అలాగే ముఖ్యంగా అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి, అంచేత అటుకులు బెల్లం సిద్ధం చేసుకోండి. అలాగే అరటిపళ్ళు కాసిన్ని, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి. అలాగే మీరు ఏవైనా సరే పిండి వంటలు చేస్తే ఎన్ని రకాల పిండి వంటలైనా సరే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది కాయం తయారు చేసుకుంటూ ఉంటారు, కాయం పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టం, మీ ఆచారం లేదా మీ ఓపికను బట్టి ఎన్ని పిండి వంటలైనా పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటమును, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. అలాగే కాసిన్ని మీ పెరట్లో దొరికే విడి పువ్వులు పెట్టుకోండి. అలాగే తులసి దళాలతో పూజ చేయడం శ్రేష్టం కాబట్టి తులసి దళాలు దొరికితే ఇంకా మంచిది. తులసి దళాలు పెట్టుకోండి. లేవనుకోండి మీకు తోచిన పుష్పాలతో కూడా పూజ చేయొచ్చు. ఏవీ లేవనుకోండి కుంకుమాక్షతతో అయితే చేసుకోవచ్చు. కానీ అవకాశం ఉన్నంత మటుకి ఈ తులసి దళాలు పుష్పాలు ఉంటే చాలా మంచిది కాబట్టి ఇవి సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే అలాగే ముఖ్యంగా విఘ్నేశ్వర పూజకి బియ్యం అంటే కనుక పల్లెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడి ఈ రకంగా పసుపు వినాయకుని కూడా సిద్ధం చేసుకోండి తమలపాకులో. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ దంపతులిద్దరూ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో చక్కగా కృష్ణుడికి ఈ రకంగా పూజ చేసుకోండి. అయితే ఒంటరిగా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. భర్తగా లేదా భార్యగా లేదా ఒక్కరైనా సరే, ఆడవారే ఒక్కరైనా మగవారు ఒక్కరైనా కూడా చేసుకోవచ్చు. కానీ దంపతులుగా చేసుకుంటే ఇంకా శ్రేష్టం కాబట్టి దాంపత్యయుక్తం వాళ్ళు కూడా ఇలా ఈ రకంగా చేసుకోండి. అయితే ముందుగా ఏం చేస్తారంటే పసుపు వినాయకుడిని తీసి ఈ రకంగా బియ్యం పళ్ళెల్లో పెట్టుకోండి. కాస్త ఈ ముచుకు ఉంది కదా, ఈ ముచుకు తీసేయండి. ముచుకు తీసేసి పసుపు వినాయకుడిని బియ్యం పళ్ళెల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకాలు బొట్టు పెట్టండి. అయ్యా కుంకుమ బొట్టు పెట్టండి బాబు. పైన ఇలా 3 చోట్ల పెట్టండి కుంకుమని. చక్కగా బొట్టు పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. అలాగే కృష్ణుడి చిత్రపటానికి కూడా కాస్త ఏదైనా బొట్టు లేదనుకోండి, కాస్త బొట్టు కూడా పెట్టండి. మీకు అందుతోందా?
పెట్టండి. అలాగే మీలో ఎవరైనా సరే బొట్టు పెట్టుకోకపోతే కాస్త కుంకుమ బొట్టు కానీ నామం కానీ ఏదైనా సరే చక్కగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చక్కగా ఏం చేస్తారంటే దీపారాధన చేయాలి మొట్టమొదట. అంచేత దీపారాధనకి ఇందాక నేను చెప్పాను కదా, కైవొత్తి సిద్ధం చేసుకోమని. ఆ కైవొత్తిని తీసుకుని అమ్మ పట్టుకోమ్మ కైవొత్తి. ఈసారి మగవారు అగ్గిపెట్టతోటి ఆ కైవొత్తిని వెలిగించండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారే ఆ కైవొత్తిని వెలిగించి అప్పుడు దీపారాధన చేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం ఉద్దీప్యస్వ జాతవేదో భగ్ననిరోధతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. వెలిగించమ్మ ఈసారి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపం వెలిగించినప్పుడు కొంతమందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమిటండి అయ్యా ఎన్ని ఒత్తులు వేయాలండి అని. అందుకనే మనకి శ్లోకంలోనే చెప్పాడు, సాధ్యం త్రివర్తి, కనీసం 3 ఒత్తులు ఏమైనా వేయమన్నాడు. కాబట్టి 3 వేయండి. 3 కన్నా ఎక్కువ వేస్తే ఎక్కువ ఎన్నైనా వేయచ్చు, మీ ఇష్టం. అది వేసిన తర్వాత కైవొత్తిని ఆపేసుకుని చక్కగా పక్కన ఎక్కడైనా పెట్టేసుకోండి. ఈసారి చక్కగాను ఆచమనం చేయండి. 3 సార్లు చేతిలో పోసుకొని తాగండి. ముందుగా మగవారు ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి పోయండి. ఒంటరిగా చేసుకున్నారైతే కనుక ఎవరికి వారే చేతిలో నీళ్ళు పోసుకొని తాగండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆచమ్య. ఓం కేశవాయ నమః. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. అలాగే మీ ఆడవారికి కూడా పోయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పృద్యమునాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు చక్కగా ఒక పుష్పం పసుపు వినాయకుడి మీద నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు అలా గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచి పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఈసారి 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేయండి, లేదా మీరు ఒక్కరే చేసుకుంటూ ఉంటే మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈసారి ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్పాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే అని చెప్పుకోండి. అలాగే వర్ష ఋతువు శ్రావణమాసే అని చెప్పుకోండి. అష్టమ్యాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేస్తున్నారో ఆ వారం పేరు, అంటే ఆదివారమా సోమవారమా మంగళవారమా, వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీరు మీ మనస్సులో మీ గోత్రాలు మీ పేర్లు చెప్పుకోండి. మీరు కూడా మీ మనసులో మీ గోత్రాల పేరు చెప్పుకోండి. అలాగే మీ పిల్లల పేరు కానీ మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః
స్వకుటుంబస్య ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ స్వకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశు బాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ కృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం శ్రీ కృష్ణ పరమాత్మ పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. సరే, మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఈ పళ్ళెలో వదిలిపెట్టండి. ఒకవేళ ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళే చేతిలో నీళ్ళు పోసుకుని అక్షతలు వేసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి ఎక్కడైనా. అంటే ఇంక దీంతో మనకు పని లేదనమాట, ఎంగిల్ చేసిన నీళ్ళు కదా. ఇప్పుడు ఇది కలశ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగే చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని గంధంలో ముంచాలి. ఫస్ట్ పుష్పం గంధంలో ముంచిన తర్వాత అక్షతంలో ముంచండి, అక్షతంలో ముంచి అప్పుడు చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య. ఈసారి ఆ చెంబు మీదలా చేయి మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య వేయమను కూడా వేయచ్చు. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు. ఓమాపోవా యదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పాశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం. చాలు. ఈసారి ఆ పుష్పంతో ఆ చెంబులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురుతక్షయకారకాః శ్రీకృష్ణ పూజార్థం దురుతక్షయకారకాః కలశోధకేనా. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి, కాస్త దేవుడి మీద గణపతి మీద కూడా జల్లండి. ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. మీ పక్కన ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళ మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఆ కలశలోకి వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఉండేటటువంటి ఎన్నైతే నదీ నదములు ఉన్నాయో, పవిత్ర గంగాజలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కలశలోకి రమ్మని ఆహ్వానం చేశామన్నమాట. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగాజలంతో సమానము కాబట్టి మనం జల్లుకోవడం వల్ల పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద చల్లడం వల్ల మనము అన్నీ కూడా శుద్ధి అయ్యాయి అనమాట. పూజకు కూడా మనం శుద్ధిగా ఉన్నాం అనమాట. ఇప్పుడు చక్కగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుంటాం. మొట్టమొదట ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం అసు నీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమేహనో దేహి భోగం పట్టుకు నమస్కారం చేయాలి. జోక్మస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయ ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్తారభయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్రపరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ మమ అనుకోండి. యజమాన్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి కొంచెం కొంచెం అక్షతలు ఇలా గణపతి మీద పూజ చేస్తుండే. ఈ 3 వేళ్లతోటి చేయాలి. ఎప్పుడు పూజ చేసినాను ఈ చూపుడు వేలు కానీ చిరిగిన వేలు కానీ పనిచేయదు అనమాట. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఉద్ధరణ ఉంది కదా, ఈ ఉద్ధరణ తీసుకుని ఇలా ఇలా గణపతికి చూపించి ఇలా వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించాలి గణపతికి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః చేతులు కడుగుతున్నట్టుగా హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా గణపతికి ఆచమనం చేస్తున్నట్టుగా భావించండి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి
ఓ పుష్పంతో నీళ్లు జల్లండి గణపతి మీద. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోధిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి మళ్ళా 2 అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర శోసనాంజుషాపతేన శుద్ధుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేయండి అక్షతలు. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయ నమః. యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఓ పుష్పం బుచ్చుగా గంధంలో ముంచి వేయండి. ఓ పుష్పం గంధంలో ముంచే పుష్పాన్ని వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా అక్షతలు వేయండి. ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే ఆభరణార్థం అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకం ఎలా ఉందో చూసి మేము చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఆ కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలున్నా, జాతక దోషాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈసారి ఆ అగరబత్తుల పొగని గణపతికి చూపించండి. ఓం ఆపస్సు వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధేషు సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఈ అగరవత్తులు ఇలా గుచ్చేసుకోండి. అలాగే దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీప ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకుని గణపతికి కుడి పక్కన పెట్టండి. పెట్టి ఒక బెల్లం ముక్క ఆ దాంట్లో వేయండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు, ఒక 2 అరటిపళ్ళు కూడా అలా పెట్టి ఆ బెల్లం ముక్క మీద, ఆ అరటిపళ్ళ మీద ఆ పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నా పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీ ఫలసేతు గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే పానీయం సమర్పయామి. ఇలా ఉద్ధరణతోటి గణపతికి నీళ్లు చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలాన్ని తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం పెట్టండి. అలాగ ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. వెలిగించుకుని చూపించండి అలా గణపతికి. అలా గంట కూడా కొట్టుకోండి.
ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచ నో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేలచొక్క జల్లి కళ్ళగద్దుకొని నిలబెట్టేసి కళ్ళగద్దుకోండి. హర హర పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. అలాగే నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. ఈసారి లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మా అమ్మత్వా క్షమస్వ గణాధిప. శ్రీ మహాగణాధిపతి నమః. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు 2 అక్షతలు తీసుకోండి. ఆడవారు నీళ్లు పోయండి. ఆ పళ్ళెలో వదిలిపెట్టేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీతో సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. అక్కడ పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి. మీ ఆడవారి శిరస్సు మీద వేయండి, లేదా ఎవరికి వాళ్ళే నెత్తి మీద వేసుకోండి. అలాగే పుష్పం ఆడవారికి ఇవ్వండి, లేదా మీరే తీసుకుని పుష్పం తల్లబెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాడధర్మాన్ని ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఆదౌ పూజ్యో గణాధిప అని ఏ పూజ చేసుకున్నా మనం వినాయకుడి పూజ కామన్గా చేయాలి కాబట్టి మనం ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పసుపు వినాయకుడిని తీసి కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, కృష్ణ పరమాత్మ చిత్రపటం పక్కన పెట్టేసుకోండి. ఇలాగా పెట్టుకుని ఈ బియ్యం పళ్ళాన్ని తీసి పక్కన పెట్టండి. దీన్ని ఏం చేయాలంటే మీరు వాడుకోకూడదు. దీన్ని మీకు దగ్గరలో ఉండేటటువంటి మీ ఇంటి పురోహితులు కానీ, లేదా ఏదైనా దగ్గరలో గుడి ఉంటే గుళ్ళో అర్చకులకు కానీ, విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని ఏదైనా పులిహార కింద కానీ పాయసంగా కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేయండి. అలాగే ఈ బియ్యం పళ్ళని పక్కకు పెట్టేసుకోండి ప్రస్తుతానికి. తర్వాత పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన్ని ఆ చక్కగా తులసి కోటలో కానీ, లేదా ఏదైనా పారే నదిలో కానీ, మొక్కలో కానీ కలిపేసుకోవచ్చు. తర్వాత నిర్మాల్యం అంతా కూడాను. ఇప్పుడు మనం విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ పూజ ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే మళ్ళా 2 అక్షతలు మీ ఆడవారు ఎడమ పక్కకి వేసేయండి, లేదా ఎవరికి వారే మీ వెనకాలకి వేసుకోండి ఒంటరిగా ఉండేవారు. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జరః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. మళ్ళా ఇందాకట్లాగా మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యాయాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో తిదివార నక్షత్రాలు చెప్పుకోండి. దాంతోపాటుగా ఏ వారం అయితే మీరు పూజ చేసుకున్నారో ఇందాకట్లాగా ఆ వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా, ఆ వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగే మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య మీరు కూడా గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్ర నామధేయ ధర్మపత్ని సమేతోహం. ఈసారి మళ్ళీ నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ
సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్ర కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహత సిద్ధి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్య యోగ్యత సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు మళ్ళీ ఇందాకట్లాగే ఎవరికి వాళ్ళే అక్షతలు నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. కరిష్యే. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఈసారి పూజ అంతా కూడా కృష్ణ పరమాత్మకు చేస్తా ఉన్నప్పటి చేత ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఈసారి పూజ అంతా కూడా కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర, అలాగే ఫోటో ఉంటే ఫోటో పాదాల దగ్గర చేస్తూ ఉండాలన్నమాట. పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోవం విశ్వతో వృత్వాత్ అర్చతిష్టదశాంగులం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. పాదాల దగ్గర వేసేయండి. మళ్ళీ ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతి శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేసేయండి. ఈసారి ఇలాగ ఉద్ధరణతో నీళ్లు స్వామివారి పాదాలకు చూపించి అలాగా వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా చేతులు కడుగుతున్నట్టుగా భావించి చేతులు చూపించి వదిలిపెట్టండి. ఓం త్రిపాదోర్ధ్వవద యత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానశనే అభి శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి ముఖానికి ఆచమనీయంగా చూపించి వదిలిపెట్టండి. ఓం తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుష సజాతో అత్యర్చ్యత పశ్చాత్ భూమిమతోపరః శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. ఈసారి ఈ ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఉన్నాయి కదా, ఇవి స్వామివారికి జల్లుతూ ఉండండి. ఫోటో దగ్గర పాదాల దగ్గర కూడాను. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః స్వరభినో అముఖాకృత ప్రణా ఆయోగం శతారుషతు శుక్రభసి జ్యోతిరసి తేజోసి దేవావస్థ వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుమాతా అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధీః మధునక్తం ముతోషసి మధువత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగు అస్తు సూర్యః మాద్వీర్గవో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదిరేంద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. మామూలు నీళ్ళు పుష్పంతో చల్లండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయ యజ్ఞమతన్వద వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భశరద్ధవిః శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః గోక్షీరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయ యజ్ఞంతన్మానాః అబద్ధన్ పురుషం పశం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. సార్ పుష్పం గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహపయేశ్రియం తస్మాజ్జిజ్ఞాత్ సర్వహుతః సంవృతం ప్రషదాద్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః
దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మాజ్జాత్ సర్వహుతః అర్జస్సామాన జజ్ఞురే ఛందాగం సజ్ఞురే తస్మాత్ యజుస్తస్మాదజాయత. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఆభరణార్థ అలంకరణార్థం పుష్పై సహిత పత్రే పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేస్తూనండి. నేను అధాంగ పూజ చెప్తాను. ఈసారి పుష్పాలు పూజ చేస్తూనండి. మొట్టమొదట ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జానని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరస్రవసే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భవనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్ర గదాపార్గణే నమః బాహూన్ పూజయామి. ఓం మహాబాహువే నమః బాహున్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌత్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి. సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి పత్రి ఉంటుంది కదా, తులసి పత్రి తీసుకోండి. పుష్పాలు అట్టే పెట్టుకోండి, కొన్ని పుష్పాలు కావాలి కదా మనకి. అంచేత తులసి పత్రి తీసుకోండి. తులసి పత్రం లేని వారు పుష్పాలు కానీ లేదా అక్షతలు కుంకుమ ఏదైతే అది చేసుకోవచ్చు. ఈసారి తులసి పత్రి ఉన్నవారు తులసి పత్రిని ఓం శ్రీకృష్ణాయ నమః అనుకుంటూ చేస్తున్నాను భక్తిగా. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వాసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం వత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరియే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసియే నమః. ఓం శంఖభుజాగర్యాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగ సంహారిణే నమః. ఓం బలభద్రప్రియరాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నంద్రవజ్రజ నాందిదే నమః. ఓం సచిదానంద విగ్రహాయ నమః. ఓం నవనేత లిప్తాంగాయ నమః. ఓం నవనేత తటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనేతహారాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్ర సహస్రేషాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం శుకవాగ్రమృతాబ్దిదంతవే నమః. ఓం గోవిందాయ నమః. యోగిరాంపతయే నమః. ఓం వత్సవాటిచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర భంజనాయ నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం యమలార్జున భంజనాయ నమః. ఓం ఉత్తాలోత్తలభేత్రియే నమః. ఓం తమాలశ్యామలాకృత్యే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదుద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతాపహరాయ నమః. ఓం గోవర్ధనాచంద్రలోచ్యే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మధుగ్నే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం బృందావనాంత సంచారిణే నమః. ఓం తులసీదామ భూషణాయ నమః. ఓం శమంతక మణగేక్యే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసురచానునాయ నమః. ఓం మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సంసార వైరిణే నమః. ఓం కంసారయే నమః. ఓం మురారయే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణావ్యసనకృత్కాయ నమః. ఓం శిశుపాల శిరశ్చేత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదూరాక్రూరవరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జయినే నమః. ఓం సుభద్రా పూర్వజాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాథ విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసురకాంతకృతే నమః. ఓం యధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ఓం వర్షీవర్షవ సంతకాయ నమః. ఓం పార్థసారథయ నమః. ఓం అవ్యక్తాయ నమః.
ఓం గీతామృత మహోధరాయ నమః. ఓం కాళీయ ఫణమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం దానవేంద్రాయ నమః. ఓం వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం ప్రశ్నగాశన వాహనాయ నమః. ఓం జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహరకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థకృతే నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణ్యే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం కేశవాయ నమః. ఈసారి కాస్త కుంకుమ కూడా పూజ చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పృద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీరు ఎవరైనా సరే సప్తశనివార వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకోవాలన్నా, రాబోయే రోజుల్లో వినాయక చవితి పూజ చేసుకుంటారు చాలామంది. వినాయక చవితికి కూడా బ్రాహ్మణులు దొరకరు. అలాంటివి ఏదైనా వ్రతం చేసుకుందామన్నా, ఇలాంటివి ఎటువంటి పూజ ఎటువంటి వ్రతమైనా సరే వాటిని మీకు రాబోయే రోజుల్లో జరిగే ప్రతిదీ కూడా ముందుగానే మీకు వీడియోల రూపంలో మేము అందిస్తాం. కాబట్టి చక్కగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించి పూజా లింకులు అన్నీ కింద ఉంటాయి. వాటి మీద మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ పూజ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. వాటి మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూజా విధానాలు వస్తాయి. కాబట్టి ఇలాగే ప్రతి వ్రతాన్ని ప్రతి పూజను కూడా మీరు చక్కగా ఇలా వీడియో చూస్తూ చేసుకోవచ్చు. కాబట్టి ఆ వీడియోలు కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పక్క చూపించండి. ఓం వనస్పత్యుర్ ఆపశ్రయంతు స్నిగ్ధాని చిక్లేతవసమే గృహే రచదేవేం మాతరం శ్రియం వాసయ మేకులే యత్పురుషం యదదు కచిధావ్య కల్పయన్ ముఖంకిమస్య గౌ బాహు కావురూపాదా ఉచ్యేతే. శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృతః ఊరు తతస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టండి బాబు. బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, 2 బెల్లం ముక్కలు కూడా చక్కగా ఈ కొబ్బరి చెక్కల్లో వేసుకోండి. అలాగే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో, పిండి వంటలు ఉన్నాయో, పళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి ఎదురుకుండా ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఏం చేస్తారంటే ఓ పుష్పంతో నైవేద్యాల మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువ స్వాహ తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్త్రణమసి. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. అవసరార్థం మధురఫల సహిత, నారికేళ సహిత, కదలీఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి. ఈసారి అన్నీ కూడా పుష్పం పుచ్చుకుని 5 సార్లు స్వామివారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో 3 సార్లు నీళ్ళ స్వామివారు చూపించి వదిలిపెట్టండి. ఉద్ధరణతోటి స్వామివారు చూపించి వదిలిపెడుతుంటారు. మధ్యే మధ్యే పాని సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోక్షం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని తీసుకుని స్వామివారి దగ్గర పెట్టండి, పాదాల దగ్గర. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రీష్ణోద్యౌ సమవర్తద పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాతు తథా లోకాగౌ అకల్పయన్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ముఖ సంరక్షణార్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించి చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్తు వారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నేల్చుకు జల్లి చగ్గాను
అక్కడ పెట్టేసుకుని ఒక నెల చుక్క జల్లి కలగత్తుకోండి. హర హర నమః పార్వతీపతయే గోవింద శ్రీకృష్ణ పరబ్రహ్మ గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ దూరంగా పెట్టేసుకోండి. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి తం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరో ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి అలా కృష్ణ పరమాత్మ దగ్గర. ఈసారి అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేయండి అలాగా. ఈసారి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. ఇంట్లో అవకాశం ఉన్నవాళ్ళు మగవారు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. ఇక్కడ మీరు మోకాళ్ళ మీద నమస్కారం చేయండి, సరిపోతుంది. అలాగా వరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి, పీట మీద కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరబ్రహ్మణే నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృష్ణ పరమాత్మ యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కృష్ణ పరబ్రహ్మదేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవర్ధో భవతు. ఈసారి మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శ్రీకృష్ణ పరమదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. కృష్ణ పరమాత్మ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. ఆ తులసి దళం ఒకటి తీసి చెవులో పెట్టుకోండి. కృష్ణ పరబ్రహ్మదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారి అంటే బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని శాస్త్రం. కాబట్టి మీరు మాకు ఈ పూజా దక్షిణ కింద స్వయం పాకం కింద మాకు ఏదైనా కనుక మీరు డబ్బులు ఇద్దాము అనుకున్నట్లయితే కనుక దాన్ని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణను మాకు విశేషంగా పంపించవచ్చు. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఇలా ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేకపోతే ఈ కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అయితే ఈ ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్ల ద్వారా ఏంటంటే కనుక ఎక్కువ మంది ఒకేసారి ఒక 20 మంది పంపితే చాలు, అవి హ్యాక్ అయిపోతున్నాయి. కాబట్టి అందరూ వీలున్నంత మట్టుకి ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి డబ్బులు పంపించవలసిందిగా తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఈ రకమైనటువంటి గోసేవా కార్యక్రమాలకి, ఈ రకమైనటువంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీరందరూ కూడా తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు, ఆ ఫలితం కూడా పొందండి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి ఏవైనా పాటలు పాడుకోవడం కానీ, భజనలు చేసుకోవడం కానీ, భక్తులతో కలిపి ఏదైనా సరే నృత్యం చేయడం కానీ, ఇలా అనేక రకాలుగా కృష్ణ పరమాత్మతోటి ఊయలు ఊపుతున్నట్టుగా కానీ ఎన్నో చేసుకోవచ్చు. అదంతా కూడా మీ ఇష్టము, మీ అభీష్టము. ఆ రకంగా చేసుకోండి. ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకోండి. అలాగే ఈ పూజకి సహకరించినటువంటి దంపతులిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో అనేక రకాల పూజల ద్వారా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త అందరికీ షేర్ చేయండి, కాస్త లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూడా తెలియజేస్తూ స్వస్తి.